రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య వైద్యం మీద మరి ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా రైతుల సంక్షేమానికి కూడా ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతుల సంక్షేమానికి ఖర్చు పెట్టిన చరిత్ర కూడా ఎక్కడా లేదు. మరి ఈరోజు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని మరి ప్రారంభించడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఏ పేదవానికి జబ్బు చేసినా కూడా 10 లక్షల రూపాయల వరకు కార్పొరేట్లో ఉచితంగా వైద్యం అందించే స్కీమును కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం తీసుకురావడం జరిగింది. మరి అంతేకాకుండా అంటే కొన్ని జబ్బులకు సంబంధించి అందులో కవర్ కాని వాటికి పెద్ద ఎత్తున సిఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ ఇచ్చి మరి పేదలందరికీ కూడా ఏదైతే వైద్యం నిమిత్తం ఖర్చులు పెట్టే ఖర్చుల్ని పెద్ద ఎత్తున అంటే ఈ 18 నెలల కాలంలోనే దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఈ సిఎంఆర్ఎఫ్ కింద ఇచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు కూడా 400-500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితులలో ఈరోజు పేదలందరికీ కూడా వాళ్ళ వైద్య ఖర్చుల నిమిత్తం చూసి ఈరోజు ఇవ్వటం జరిగింది. ఈరోజు మరి సూర్యాపేటకు సంబంధించి 18 మంది లబ్ధిదారులకు 7,81,000 రూపాయలను ఈరోజు చెక్కులను మేము ఈరోజు ఇక్కడ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ 6 నెలల్లోనే 55 మందికి గాను 24,70,500 రూపాయలు ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. అంటే ఈ నియోజకవర్గంలో అటు దామోదర్ రెడ్డి గారు కానివ్వండి, ఇటు నేను కానివ్వండి, ఎంపీ రఘువీరారెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరి సహకారంతో దాదాపుగా 1 కోటి రూపాయల పైగా ఒక సూర్యాపేట నియోజకవర్గంలోనే ఇచ్చిన ఘనత కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. లోనే ఒక తెలంగాణ మోడల్గా చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కింది. ముఖ్యంగా నిన్న చూసినట్టయితే బీసీల చిరకాల కోరిక, దశాబ్దాల కళ, జనాభా ఎంత ఉన్నామో అంత మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలోనే మొదటిసారిగా శాస్త్రీయంగా కులగణన చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అందులో భాగంగా కులగణనలో మరి చెప్పిన ప్రకారం నిన్న క్యాబినెట్లో 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కింది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 34% రిజర్వేషన్ ఉంటే 22-23% తగ్గించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటే ఈనాడు దాదాపుగా 42% స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించి బీసీలందరికీ కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దళితులకు కూడా పెద్ద ఎత్తున మరి ఏబిసిడి వర్గీకరణ, ముఖ్యంగా మాదిగ సోదరులు కానివ్వండి, మిగిలిన అందులో ఉన్న సబ్ క్యాస్ట్లకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మొదటిగా అమలు చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కింది. అంటే అభివృద్ధితో పాటు సామాజిక న్యాయం, సమతుల్యత అని చెప్పి ఈరోజు రిజర్వేషన్ ఫలాలు
రాజ్యాంగ ఫలాలు అటు బడుగు బలహీన వర్గాలకు అందిస్తుంది ఈ దేశంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సన్న బియ్యం కానివ్వండి, ఈరోజు రైతులకు రైతు భరోసా కానివ్వండి, రైతులకు సన్న ఓట్లకు మరి బోనస్ కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఈరోజు దాదాపుగా 70,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా మరి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి దక్కింది. రేపు 14వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మరి తిరుమలగిరికి వస్తున్న సందర్భంలో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తిరుమలగిరిలో జరిగే సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. ఈ రకంగా ఆదుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా సహకారం అందించాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ 14వ తారీఖు నుంచి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా మేము చేపట్టబోతున్నాం. నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద 3,500 ఇండ్లు కూడా ఇవ్వటం జరిగింది. దాదాపుగా 4.5 లక్షల ఇండ్లను ఈ సంవత్సరం కట్టబోతున్నాం. ఈ 4 సంవత్సరాలలో 1 లక్షల ఇండ్లను పేదలకు కట్టించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. దయచేసి ప్రజలందరూ కూడా వీటిని వినియోగించుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ కూడా మరి మా నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరికి ఎక్కడ ఆపద ఉన్నా కూడా, ముఖ్యంగా వైద్యంలో ఎక్కడ హాస్పిటల్లో ఖర్చు అయినా కూడా పార్టీలకు అతీతంగా రండి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మేము ఈ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాం. కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సౌకర్యాన్ని వాడుకోండి. రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి అని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నాగలక్ష్మి రెడీగా ఉండండి అమ్మా అందరు. సర్పంచ్ రాలే భాగ్యరాజు రాలే, వినయ్ కత్తుల శైలజ, ధరావత్ సరోజ్, ముగ్గురు జ్యోతి, అజిత, రమావత్ సైదులు. కలజోడు కలజోడు నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం.